స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజులా, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిన్న తెల్లవారుజామున కర్నూలు శివారులో ఉన్నటువంటి చిన్న టేకుడు దగ్గర జరిగినటువంటి బస్సు దుర్ఘటనని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి మరి నష్టపరిహారం చెల్లించాలని, చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. అయితే ఈ ఘటనలో నిర్దాక్షిణ్యంగా కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు భద్రతా ప్రమాణాలని పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయినాడంటే ఇంతమంది 20 మంది చావు కారకుడైనటువంటి మరి ఈ సంఘటనని ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా అధికారులు దీన్ని గంటకి ఒక పక్కదోవ పట్టించడానికి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. తక్షణమే ఈ కావేరీ ట్రావెల్స్ని అంతా కూడా రద్దు చేయాలి. అదేవిధంగా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపించాలి. చనిపోయిన వారి కుటుంబాలకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశము కూటమి ప్రభుత్వం ఈ సంఘటనని దురదృష్టకరమని దుబాయ్ నుండి చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ ఈ సంఘటనకు సంబంధించినటువంటి మృతులకి నష్టపరిహారం చెల్లించడంలో చాలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నాడని కేవలం 5 లక్షలు ప్రకటించడం చాలా దుర్మార్గమైన విషయం. గతంలో బస్సు దుర్ఘటనలో చనిపోయినటువంటి మరి వాళ్ళ కుటుంబాలకి 20-25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఈ దుర్ఘటనని మరి 5 లక్షలు ఇవ్వడం వెనుక మరి ఎవరి కోసం ఎవరి ప్రయోజనం కోసం ఇది చేస్తున్నారని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు భద్రతా ప్రమాణాలు పాటించకుండా మరి నడుపుతున్నటువంటి అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి నిన్న బస్సు ప్రమాదం పట్ల సిపిఐగా దిగ్భ్రాంతి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా జరిగిన సంఘటనలకు చూడాలి. ఎందుకోసం అంటే గతంలో పాలెంలో జరిగింది, చాలామంది చనిపోయారు. ఇప్పుడు కూడా ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ తిరగడం అనేది వాటిపైన ఆర్టీఓ 3 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి బస్సుల్ని తనిఖీ చేయడంలో వైఫల్యం చెందారు. దాంతోపాటు ఆ కుటుంబాలు ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం చిన్నగా 5 లక్షల రూపాయలు కేటాయించడం చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ యాజమాన్యం నుంచి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి ప్రైవేట్ ట్రావెల్ని క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళకి ఫిట్నెస్ ఉందా, ఎక్కడ ఏ స్టేట్ రిజిస్ట్రేషన్ అయింది, అదే ఇన్సూరెన్స్ ఉందా, వీటిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఈరోజు నిన్న మంత్రి గారు ఎంపీ గారు ఏం చెప్పారంటే ఈ హైవేలన్నీ గుంతలు పడుతున్నాయి, మీరు ఏదైనా సాయం చేయండి అని అంటున్నారు, ఆరోపణలు చేయొద్దు అంటున్నారు. కానీ నేషనల్ హైవేలన్నీ కూడా ఈరోజు టోల్ ప్లాజాతో ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. హైవేలని డోన్ నుంచి నంద్యాల వరకు కానీ ఇట్లా డోన్ నుంచి కర్నూలు వరకు వచ్చే హైవేలన్నీ కూడా అధ్వానంగా మెయింటెనెన్స్లో లేవు. కాబట్టి వాళ్ళకిన కేంద్రం దృష్టికి పోతే హైవేలు బాగుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఉన్నటువంటి ఆ సమస్యను వాళ్ళు గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఏదేమైనా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో దిగ్భ్రాంతికి గురైంది. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ పైన పండగ పూట 500 ఉన్నటువంటి ఛార్జీని 1500 వసూలు చేస్తారు, ఎక్కడెక్కడ బస్సులు తిప్పుతారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడే అధికారులు మేల్కుంటారు, తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా కంపల్సరిగా ఈరోజు ఒక వ్యక్తికి బుల్లెట్ నడుపుతున్న బండి నడుపుతుంటేనే హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదని ఫైన్లు వేస్తుంటారు. ఇట్లా 50 మంది 60 మంది తిరుగుతున్న బస్సుల పైన ఎందుకు పర్యవేక్షించడం లేదనేది చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు వీటిపైన కఠినంగా ఉంటే భవిష్యత్తులో జరగకుండా అవకాశం ఉంటుంది. ఇలా నిర్లక్ష్యం వస్తే చాలామంది కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.